హాస్పిటల్ ఈ ఒక్క వర్డ్ వినగానే మనకి గుర్తుకొచ్చేది సేఫ్టీ, ట్రస్ట్, హోప్. మనం బాధల్లో ఉన్నప్పుడు, మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనం మొదటిగా నమ్మేది డాక్టర్స్నే. కానీ ఆ హాస్పిటల్లోనే, ఆ ట్రీట్మెంట్ రూమ్లోనే పేషెంట్ సేఫ్టీ క్వశ్చన్ మార్క్ అయితే. లక్నోలో బయటపడిన కేసు ఇప్పుడు దేశం మొత్తం కూడా డిస్కస్ చేసుకునే స్టేజ్కి వచ్చింది. ఒక ఫీమేల్ స్టూడెంట్, ఒక ప్రైవేట్ హాస్పిటల్, ఒక డాక్టర్పై వచ్చిన అత్యంత సీరియస్ ఆరోపణలు. అసలు ఆ రోజు ఏం జరిగింది? విక్టిమ్ ఏం చెప్పింది? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఏం బయటపడింది? గవర్నమెంట్ ఎందుకు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంది? ఈ కేసు కంప్లీట్ టైం లైన్ని ఫ్యాక్ట్ ప్రకారంగా అయితే వీడియోలో అయితే డీటెయిల్గా చూద్దాం. సో లేట్ దెన్కి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకు రోజు వస్తూనే ఉంటాయి. పార్ట్ 1, హాస్పిటల్ అంటే నమ్మకం. ఫ్రెండ్స్, ప్రతిరోజు లక్షల మంది అయితే హాస్పిటల్కి వెళ్తారు. చిన్న ఫీవర్ నుండి పెద్ద సర్జరీస్ వరకు అయితే వెళ్తారు. మన జీవితాల్లో అయితే డాక్టర్ రోల్ అయితే చాలా ఇంపార్టెంట్. అందుకే డాక్టర్ని చాలా మంది సెకండ్ గాడ్స్ అని పిలుస్తారు. కానీ ఈ నమ్మకం మెయింటైన్ అవ్వడం అనేది మెడికల్ ప్రొఫెషన్స్కి చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్ మీద సీరియస్ ఎలిగేషన్ వచ్చిన ప్రతిసారి అది ఒక ఇండివిజువల్ ఇష్యూగా మాత్రమే కాదు, పబ్లిక్ ట్రస్ట్కి కూడా ఛాలెంజ్గా అవుతుంది. లక్నోలో జరిగిన ఈ ఇన్సిడెంట్ కూడా అలాంటి ఒక డిసిజన్ స్టార్ట్ చేసింది. పార్ట్ 2, మే 18 రోజు అసలు ఏం జరిగింది? మే 18 రోజు అయితే ఒక ఫీమేల్ స్టూడెంట్ హెల్త్ ఇష్యూ వల్ల అయితే తేజస్ హాస్పిటల్ అనే ప్రైవేట్ హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యింది. హాస్పిటల్ ఉత్తరప్రదేశ్ లోని బాక్షికా తలాబ్ ఏరియాలో అయితే ఉండేదని చెప్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆమెని ట్రీట్మెంట్ కోసం అయితే తీసుకువెళ్లారు. డాక్టర్స్ ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇనీషియల్ గా అన్ని రొటేట్ మెడికల్ ప్రాసెస్ అయితే అలానే ఉన్నాయి కనిపించాయి. పేషెంట్ ని ట్రీట్మెంట్ కోసం ఆపరేషన్ థియేటర్ సైడ్ కి అయితే తీసుకువెళ్లారని రిపోర్ట్ చెప్తున్నాయి. అసలు అప్పటి వరకు ఎవ్వరికి కూడా ఎటువంటి అనుమానం రాలేదు. కానీ తర్వాత బయటికి వచ్చిన అలిగేషన్స్ ఈ కేసుని సెన్సేషనల్ గా మార్చాయి. పార్ట్ 3, విక్టిమ్ ఎలిగేషన్స్. పోలీస్ స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే విక్టిమ్ చేసిన కంప్లైంట్ లో అయితే కొన్ని సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. తను చెప్పిన వర్షన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఆ డాక్టర్ ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్లిన తర్వాత తన ఫాదర్, ఫీమేల్ స్టాఫ్ అందరినీ కూడా బయటికి వెయిట్ చేయమని చెప్పేశారు. ఆ తర్వాత తన ఒక ఇంజెక్షన్ వేశారని, ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత మత్తులోకి వెళ్లిపోయానని చెప్తుంది. అండ్ పోలీస్ రిపోర్ట్స్ లో కూడా ఇదే వస్తుంది. విక్టిమ్ కంప్లైంట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇంజెక్షన్ ఎఫెక్ట్ లో ఉన్న ఆ సమయంలో సెక్సువల్ అసాల్ట్ జరిగిందని ఆరోపించింది తనైతే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి ఆ విక్టిమ్ చేసిన ఎలిగేషన్స్. కోర్ట్ ఫైనల్ వర్డిక్ట్ వచ్చే వరకు ఆ ఆరోపణలు లీగల్ గా ప్రూవ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. పార్ట్ 4, ఎఫెక్ట్ తగ్గిన తర్వాత. విక్టిమ్ చెప్పిన వివరాల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ కొంచెంగా అయితే తగ్గడం స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత తనకి ఏం జరిగిందో అయితే అర్థమైపోయింది తనకి కంప్లీట్ గా. ఆమె ఫ్యామిలీ మెంబర్ తో తనైతే మాట్లాడింది. అక్కడ జరిగిన విషయం అయితే తను చెప్పిందని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఇప్పుడు ఆ కుటుంబం అయితే షాక్ కి గురైంది. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వస్తే అసలు ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి కంప్లైంట్ చేయడం వల్లే సిచ్యువేషన్ చాలా సీరియస్ గా మారింది. వెంటనే అక్కడ ఉన్న పోలీస్ అయితే అప్రోచ్ చేశారు. పార్ట్ 5, పోలీస్ కేసు రిజిస్టర్. అక్కడ కంప్లైంట్ రిసీవ్ అయిన వెంటనే పోలీస్ కేసు అయితే రిజిస్టర్ చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్వింకిల్ జాయింట్ మీడియాలో అయితే మాట్లాడుతూ కొన్ని డీటెయిల్ అయితే షేర్ చేశారు. పోలీస్ ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత సంబంధిత సెక్షన్ కింద అయితే కేసుని బుక్ చేశారు. విక్టిమ్ దళిత్ కమ్యూనిటీకి చెందిన వారని చెప్తుంది. SC/ST యాక్ట్ కింద కూడా అప్లై చేశారు. ఈ కేసు సీరియస్నెస్ ని బట్టి పోలీస్ అటెన్షన్ తో ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేసింది. పార్ట్ 6, డాక్టర్ ఎవరు? అక్కడున్న పోలీస్ ప్రకారం చూసుకున్నట్టయితే అక్యూజ్డ్ డాక్టర్ పేరు విజయ్ కుమార్ గిరి. అతను తేజస్ హాస్పిటల్ ప్రాప్రియేటర్ అని చెప్తున్నారు. సీతాపూర్ డిస్ట్రిక్ట్ కి చెందిన వ్యక్తి అయితే పోలీస్ రికార్డ్ లో ఉంది. కంప్లైంట్ తర్వాత అయితే డాక్టర్ ని క్వశ్చనింగ్ కోసం అయితే పోలీస్ కస్టడీలోకి అయితే తీసుకెళ్లారు. మల్టిపుల్ రౌండ్ క్వశ్చనింగ్ జరుగుతుందని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఇప్పుడు పార్ట్ 7, ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అయితే పోలీస్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. హాస్పిటల్ రికార్డ్ అయితే ఎగ్జామిన్ చేశారు. అండ్ అలానే విక్టిమ్ స్టేట్మెంట్ ని కూడా కలెక్ట్ చేశారు. ఆ ఇన్సిడెంట్ సమయంలో డాక్టర్ ధరించిన క్లాత్ ని కూడా సీజ్ చేసినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కోసం అయితే కొన్ని శాంపిల్స్ అయితే పట్టుకు వెళ్లారు. ఇవన్నీ కూడా లీగల్ ప్రాసెస్ లో అయితే భాగం అవుతున్నాయి. ఫైనల్ ఎవిడెన్స్ కోర్ట్ అయితే ఎవాల్యూట్ చేయబోతుంది. పార్ట్ 8, అరెస్ట్ అండ్ కోర్ట్. క్వశ్చనింగ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీస్ డాక్టర్ అయితే అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఆ అరెస్ట్ తర్వాత కోర్టు ముందు అయితే ప్రొసీడ్ చేశారు. కేసు ఇప్పుడు జుడిషియరీ పరిధిలో ఉంది. కోర్టులో ఎవిడెన్స్, విట్నెస్ స్టేట్మెంట్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్ని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అయితే ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది. పార్ట్ 9, గవర్నమెంట్ రియాక్షన్. ఈ కేసుపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంకా హెల్త్ మినిస్టర్ బజేష్ పతాక్ రియాక్ట్ అయ్యారు. హాస్పిటల్ పై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని డైరెక్షన్ అయితే ఇచ్చారని రిపోర్ట్ చెప్తున్నాయి. హాస్పిటల్ సీల్ చేయడం, డాక్టర్ లైసెన్స్ సస్పెండ్ చేయడం లాంటి యాక్షన్స్ అయితే అనౌన్స్ చేశారు. ఆయుర్వేద డిపార్ట్మెంట్ కి కూడా ఇన్వాల్వ్ చేసి ఫర్దర్ యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్తున్నట్టు సమాచారం అందింది.
పార్ట్ 10 సొసైటీకి మెసేజ్. ఈ కేసు మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ గుర్తు చేస్తుంది. పేషెంట్ సేఫ్టీ అనేది ప్రతి మెడికల్ ఇన్స్టిట్యూషన్ కి అయితే హైయెస్ట్ ప్రియారిటీ కావాలి. హాస్పిటల్స్ లో ట్రాన్స్పరెన్సీ మానిటర్ సిస్టమ్, పేషెంట్స్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ అయితే స్ట్రాంగ్ గా ఉండాలి. అలాగే ఎలాంటి ఎలిగేషన్స్ వచ్చినా కూడా వెంటనే ఇమ్మోటల్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ అయితే జరగడం స్టార్ట్ చేసేయాలి. ట్రూత్ ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది లీగల్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ. సో ఫ్రెండ్స్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికి కూడా కోర్టు యొక్క ఫైనల్ వర్డిక్ట్ వచ్చే వరకు ఎవరిని గిల్టీ అని లీగల్ గా అయితే డిక్లేర్ చేయలేము. కానీ ఎలిగేషన్ అయితే సీరియస్నెస్ ని బట్టి అథారిటీస్ యాక్షన్ తీసుకోవాల్సింది. ఈ ఘటన గురించి మీ ఒపీనియన్ ఏంటి? హాస్పిటల్స్ లో పేషెంట్ సేఫ్టీ కోసం ఇంకేం చేంజ్ ఉండాలి? కామెంట్ లో అయితే మీ ఒపీనియన్ ని షేర్ చేసుకోండి. ఇప్పుడే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియోని. ఇలాంటి ఇంపార్టెంట్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ గోలు భాయ్ SNR.